హాయ్ అండి. ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సిలో ప్రీవియస్గా అడిగిన బిట్స్ను చూద్దాం. ఫస్ట్ బిట్, అతి ముఖ్యమైన శతపథ బ్రాహ్మణం దీనికి సంబంధించినది? యజుర్వేదం. సెకండ్ వన్, భారతీయ మహిళా సంఘంను స్థాపించిన వారు? అనిబిసెంట్. థర్డ్ వన్, అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం? గురుగ్రహం. నెక్స్ట్ వన్, భారతదేశంలో వరి ధాన్యమును అత్యధికంగా ఉత్పత్తి చేయు మొదటి స్థానంలో ఉన్న 2 రాష్ట్రాలు? ఆన్సర్, పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం ఉన్న నగరం? ఆన్సర్, వారణాసి. సిక్స్త్ వన్, పూర్ణ స్వరాజ్య దినోత్సవం జరపబడిన సంవత్సరం? 1930. సెవెంత్ వన్, రాజ్యసభకు భారత రాష్ట్రపతిచే నియమింపబడు వ్యక్తుల సంఖ్య? 12. నెక్స్ట్ వన్, 2019 సంవత్సరపు 45వ G7 శిఖరాగ్ర సమావేశంకు ఆతిథ్యమిచ్చు దేశము? ఇటలీ. నైన్త్ వన్, న్యూటన్ మొదటి గమన నియమం ఎలా కూడా పిలువబడుతుంది? జడత్వ నియమం అని కూడా పిలువబడుతుంది. 10th వన్, వీడియో టేపును కనుగొన్నవారు? ఆన్సర్, చార్లెస్ గిన్స్బర్గ్. 11th వన్, న్యూట్రాన్లను కలిగి ఉండని ఏకైక మూలకం? హైడ్రోజన్. 12th వన్, జన్యుశాస్త్ర పితామహుడు? గ్రిగర్ జాన్ మెండల్. నెక్స్ట్ క్వశ్చన్, WLAN విస్తరణ? వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. 14th వన్, ప్రస్తుత భారత కేంద్ర క్యాబినెట్ నందలి జౌలి టెక్స్టైల్ శాఖ మాత్యులు? ఆన్సర్, స్మృతి జుబిన్ ఇరానీ. 15th వన్, జాతీయ చేనేత వస్త్ర దినోత్సవం జరుపుకుని రోజు? 7th ఆగస్ట్. 16th వన్, ఈ మహిళా క్రీడాకారిణి 2017 స్పోర్ట్స్ జాబితాలో ప్రపంచంలో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకున్న ఏకైక మహిళగా గుర్తింపు పొందారు? సెరీనా విలియమ్స్. నెక్స్ట్ వన్, తుది పోటీలో ఆతిథ్య జట్టు అయిన గోవాను 1-0 తేడాతో ఓడించి 32వసారి గెలుపొంది రికార్డు సృష్టించి బెంగాల్ జట్టు ఈ ట్రోఫీని గెలుచుకుంది? సంతోష్ ట్రోఫీ. 18th వన్, కాళిదాసు యొక్క మాళవికాగ్నిమిత్రంలోని నాయకుడు? అగ్నిమిత్ర రాజు. 19th వన్, ప్రపంచంలో లవంగాలు ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన దేశము? ఇండోనేషియా. నెక్స్ట్ వన్, ప్రపంచంలో పనికి సమాన వేతనం న్యాయబద్ధం చేసిన మొట్టమొదటి దేశం? ఐస్లాండ్. నెక్స్ట్ వన్, వేదకాలంలో ఆవు పాలు పితుకు విద్య నేర్చిన అమ్మాయిలను ఎలా పిలిచేవారు? దుహిత. నెక్స్ట్ వన్, రివర్ వ్యూ మిర్రర్లో ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు? మిథ్య మరియు చిన్నది. నెక్స్ట్ వన్, వస్తువుపై కనబడే బలమును స్థిరంగా ఉంచి దాని స్పర్శ వైశాల్యంను పెంచినప్పుడు దాని పీడనము తగ్గుతుంది? నెక్స్ట్ వన్, టార్చ్ లైట్ ఘటం నందు కార్బన్ కడ్డీ చుట్టూ ఉండే రసాయనాలు? కార్బన్ పొడి మరియు అమ్మోనియం క్లోరైడ్. నెక్స్ట్ వన్, 6 గ్రాముల కార్బన్లో ఉన్న పరమాణువుల సంఖ్య? 3.011 × 10⁻23. నెక్స్ట్ వన్, CuO+H2 యూజ్లెస్ టు Cu+H2O అనే చర్యలో CuO క్షయకరణం చెందింది? నెక్స్ట్ వన్, సంయోగ పదార్థం యొక్క లక్షణం? అణుఘటక మూలకాల ధర్మాలను చూపదు? నెక్స్ట్ వన్, K2SO4 జలద్రావణం యొక్క pH మరియు స్వభావం? తటస్థము మరియు pH 7 అవుతుంది. నెక్స్ట్ వన్, కాల్షియం Ca, మెగ్నీషియం Mg, జింక్ Zn మరియు కాపర్ Cuలలో ఒకదానిని మరొకటి స్థానభ్రంశం చెందించే క్రమం? Ca Mg Zn Cu. నెక్స్ట్ వన్, త్రిస్థిరత మిథ్య శరీర కుహరం కలిగినవి? నెమ్టోడా జీవులు. హరితరేణువులు కలిగి ఉండే ఏకకణ జీవి? క్లామిడోమోనాస్. నెక్స్ట్ వన్, 2,4-డైక్లోరోఫీనాక్సీ ఎసిటిక్ ఆమ్లం ఈ మొక్కలపై ప్రభావం చూపుతుంది? ద్విదళ బీజ కలుపు మొక్కలపై. నెక్స్ట్ వన్, మన శరీర స్థితి సమతులనం సక్రమంగా ఉండేలా చూసి శరీర సమతాస్థితిని నిర్వహించే చెవి భాగం? పేటికా ఉపకరణం. నెక్స్ట్ వన్, రవి వాడి పాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో అందమైన ఫ్లవర్ వేజులను తయారు చేశాడు. ఇది పునర్వినియోగం. నెక్స్ట్ వన్, వాయునాళాలు కనుపాపలోని కండరాలు ఈ రకానికి చెందుతాయి? అసంకల్పిత మరియు అరేఖిత కండరాలు. నెక్స్ట్ వన్, పీయూష గ్రంథి శరీరంలోని అన్ని అంతఃస్రావి గ్రంథులను నియంత్రిస్తుంది? పీయూష గ్రంథిని నియంత్రించే భాగము? హైపోథాలమస్. నెక్స్ట్ వన్, ఒక పంట పొలంలో టమాటా పిందెలు తెలుపు రంగు, కాయలు ఆకుపచ్చ మరియు పండుకాయలు ఎరుపు రంగులో ఉన్నవి. వీటి రంగులకు కారణమగు ప్లాస్టిడ్లు వరుసగా ల్యూకోప్లాస్ట్, క్లోరోప్లాస్ట్,
మరియు క్రోమోప్లాస్ట్. నెక్స్ట్ వన్, ఇక్కడ డయాగ్రామ్ని చూసి ఈ వేరుని చూసి ఆ మొక్క రకం ఏంటో తెలుపమన్నారు. ఇది ద్విదళ మొక్క మరియు జాలాకార ఈనెల వ్యాపనం గల మొక్క. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శుక్రకణం చలించడానికి కావలసిన శక్తినిచ్చే కణాంగం శుక్రకణంలోని ఈ భాగంలో ఉంటుంది. మధ్య భాగం. లాస్ట్ బిట్, చంద్రుని చలనాన్ని వివరించే 27 నక్షత్రాల గురించి వివరించిన గ్రంథం యజుర్వేదం.